ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కొత్త సంవత్సరం 2017 అంతా బాగుండాలని కోరుకున్నారు. ఏ ముఖ్యమంత్రి అయినా సాధారణంగా కొత్త సంవత్సరం మంచి జరగాలని, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటారు. కానీ 2016 సంవత్సరం చాలా బాగుంది అని ముఖ్యమంత్రి గారు పేర్కొనడం ఇది కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తోంది వినడానికి. 2016 సంవత్సరం బాగా గడిచింది, చాలా బాగుంది అని ముఖ్యమంత్రి గారు ఎందుకు ఫీల్ అవుతున్నారో మాకు అర్థం కావటం లేదు. ఎవరికి బాగుంది 2016 సంవత్సరం? రైతులకు బాగుందా? మహిళలకు బాగుందా? నిరుద్యోగులకు బాగుందా? ఉద్యోగులకు బాగుందా? వ్యాపారస్తులకు బాగుందా? ఎవరికి? ఒక సామాన్యుడికి, మైనారిటీలకి, ఎస్సీలకి, బీసీలకి ఎవరికైనా సరే మాకు ఇదే ఒక మంచి సంవత్సరంగా గడిచింది 2016 అని ఏపీలో 13 జిల్లాలలో ఏ వర్గం ప్రజలు భావిస్తున్నారు ఇది మంచి సంవత్సరం అని? రెండే ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం. కేంద్రంలో నేను భాగస్వామిగా ఉండడం వల్ల, నేను కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇన్ని మేలు చేశాను, ఇన్ని పనులు సాధించి పెట్టాను అని చెప్పగలిగినటువంటి సంవత్సరమా 2016 మీకు? కేంద్రం నుంచి సాధించలేని సంవత్సరం అని చెప్పి మీరే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీ మంత్రులే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పోనీ రాష్ట్రం తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక అద్భుతంగా ఈ పథకాన్ని మేము పెట్టాము ఈ 2016 సంవత్సరంలో, ఈ రాష్ట్రకు సంబంధించినటువంటి పేద ప్రజల తలరాతని మార్చేటటువంటి ఒక పథకాన్ని మేము 2016లో ప్రవేశపెట్టాము అని గొప్పగా చెప్పగలిగినటువంటి ఒక్క పథకమైనా ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఒక పనైనా ఉందా? పోనీ అదేమీ లేనప్పుడు 2016 సంవత్సరాన్ని చాలా అద్భుతమైనటువంటి, చాలా బాగా జరిగినటువంటి సంవత్సరంగా మీరు ఎట్లా భావిస్తారు? అంటే ప్రజల బాధ మీది కాదు. ఏపీలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ప్రజలు మేము ఈ సంవత్సరం ఎదుర్కొన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు మరెప్పుడూ ఎదుర్కోలేదని చెప్పి రైతులు కానివ్వండి, లేకపోతే ఇంకా అనేక రకాల చిరు వ్యాపారస్తులు కానివ్వండి, చిట్ట చివరిలో అసలే సంవత్సరం అలా అలా చాలా బాధలతో కష్టాలతో నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ డిమానిటైజేషన్ దెబ్బతోటి మూలిగే నక్క మీద తాటికాయలాగా ఏపీకి సంబంధించినటువంటి ప్రజల మీద ఎఫెక్ట్ అయినప్పుడు, ప్రజలందరిది ఒకదారైనప్పుడు మీదెట్లా ఒకదారి అవుతుందో మాకు అర్థం కావటం లేదు. ప్రజలందరూ బాధపడుతున్నప్పుడు మీకు సంతోషం ఎట్లా కలిగించింది 2016 సంవత్సరం? ఏ ఒక్కరూ కూడా ఇవాళ మాకున్నటువంటి సమస్యలు ఇవి అని చెప్పి మీ మంత్రుల ముందు మొరపెడుతున్నారు. మీ దగ్గరికి విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. ప్రతిపక్షంగా మేము మాట్లాడుతున్నాం. మీడియా అనేక సమస్యలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు ఎందుకు సంతోషపడుతున్నారో మరి మేము ప్రజల ముందు ప్రజలు ఇట్లా అనుకోవాల్సి వస్తుందని మేము భావిస్తున్నాం. ఎందుకు మీకు బాగుండి ఉండాలి 2016 సంవత్సరం? మీరు కేంద్రం నుంచి ఏమీ సాధించకపోయినా మీకు బాగుంది అనేటటువంటి సంతృప్తి కలుగుతోంది అని అంటే మీ నల్ల డబ్బునంతా బహుశా ఒక ముందస్తు సమాచారంతో తెల్ల డబ్బుగా మార్చుకునేటటువంటి ఒక గొప్ప అవకాశం 2016లో వచ్చినందుకు మీకు సంతోషంగా ఉంటుంది. లేదా బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబు నాయుడిని కాపాడలేడు ఓటుకు కోట్లు కేసు నుంచి అని మాట్లాడినటువంటి పరిస్థితి నుంచి చాలా అద్భుతంగా ఒక డీల్ కుదిరి చివరికి ఫైనల్ ఛార్జ్షీట్లోంచి మీ పేరు తొలగించేటటువంటి ఒక శుభ సమయం రావడం 2016లో జరిగింది. కాబట్టి మీకు ఆ సంవత్సరం బాగుండి ఉండాలి. మాకెవరికి బాగాలేదు. ప్రతిపక్షం అంటే సరే మేమేదో పోరాడుతున్నాం, అలసిపోతున్నాం కనుక మాకు బాగాలేకపోవచ్చు. కానీ ప్రజలకు కూడా ఎవరికి బాగాలేదు. ఒక రైతుని కదిలిచ్చినా నేను బాగున్నాను ఈ సంవత్సరం చెప్పలేని పరిస్థితి. ఒక పారిశ్రామికవేత్తని, అందులో పనిచేసే ఉద్యోగస్తుడిని, ఒక నిరుద్యోగిని, ఒక మహిళని, ఒక కార్మికుడిని, ఒక దళితుడిని, ఒక మైనారిటీని, ఎవరిని కదిలిచ్చినా ఏపీలో నాకు 2016 సంవత్సరం చాలా బాగా జరిగిందనేటటువంటి చెప్పగలిగినటువంటి మనుషులే లేనప్పుడు మీకెట్లా ఒక్కరికి బాగుందండి? ఎట్లా బాగుంది మీకు? కేసుల నుంచి తప్పించుకుంటున్నందుకు మీకు బాగుందా? లేకపోతే మొత్తం కూడా ఇవాళ
మాట మీద నిలబడడం మర్చిపోయి మూటలు కట్టడం మాత్రమే నేర్చుకున్నందుకు మీకు ఈ సంవత్సరం బాగుందా? అన్న క్యాంటీన్లకు దిక్కులేదు, ఇంటింట నీళ్ళు అన్నారు దానికి దిక్కులేదు, మీ మొదటి 5 సంతకాలకే దిక్కులేదు. ఏ మాట మీకు ఇది నెరవేర్చినటువంటి సంవత్సరం కాదు. కానప్పుడు ఈ రోజున మీరు ప్రజల కళ్ళల్లో కన్నీళ్ళు, ప్రజల కళ్ళల్లో బాధ ఈ సంవత్సరం మిగిలిస్తే మీరు మాత్రం చాలా బాగుంది, 2016 సంవత్సరం చాలా గొప్పగా గడిచింది అనేటటువంటి ఒక కితాబు ఇచ్చుకుంటున్నారంటే మీరు ఏం పరిపాలకుడో మాకు అర్థం కావటం లేదు. ప్రజల బాధని తన బాధగా మాట్లాడగలిగినటువంటి నాయకుడే ఒక గొప్ప పరిపాలన దక్షుడు అనేటటువంటిది ఇప్పటిదాకా మనం నేర్చుకున్నటువంటిది. కానీ మీ పాలనలో అప్పుడు 9 ఏళ్లలో ఎట్లాంటి కష్టాలు ఉన్నాయో, ఒక కరువు విలయ తాండవం చేస్తుంది వాళ్ళ 13 జిల్లాల్లో కరువు. చివరికి కరువు మండలాలుగా మీరు ప్రకటించిన దాంట్లో కూడా రుణాలు ఉన్నటువంటి రైతులని ఒక విల్ఫుల్ డిఫాల్టర్గా ప్రకటించినటువంటి పరిస్థితి, ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టినటువంటి రైతులుగా బ్యాంకులు వాళ్ళ మీద ముద్ర వేసినటువంటి పరిస్థితి కరువు మండలాల్లో కూడా. అట్లాంటి పరిస్థితిలో రుణమాఫీ అనేటటువంటిది కావడం లేదు. మీరున్నప్పుడు మీ దగ్గర మొదలైనటువంటి 87,000 కోట్ల 87,612 కోట్లు ఉన్నటువంటి రుణాలు ఇవాళ మీ 1,05,000 కోట్ల రూపాయలకి పెరిగిపోయినాయి. మీ రుణాలు తీరిస్తే ఈ రుణాలు ఎందుకు పెరుగుతున్నాయండి? ఇవాళ కొత్త రుణాలు ఇవ్వడం లేదు, రుణాల రీషెడ్యూల్ అనేది అవ్వడం లేదు. వ్యవసాయం అనేటటువంటిది నిజంగా ఎప్పుడూ ఇంతగా దుర్గతి లేదు వ్యవసాయానికి అనేటటువంటిది ఏపీలో కోడై కూస్తున్నటువంటి పరిస్థితి. దానికి తగ్గట్టుగా డిమానిటైజేషన్ దెబ్బతోటి కనీసం ఒక ఉత్పత్తి అనేటటువంటిది, వ్యవసాయ ఉత్పత్తి అనేటటువంటిది దారుణంగా పడిపోయింది. ఎప్పుడో పంట రాక, గిట్టుబాటు ధర లేక, డిమాండ్ లేక ఏ టమాటాలో పారబోసుకోవడం అనేటటువంటి మనం అప్పుడప్పుడు చూస్తున్నాం. ఏకంగా అన్ని పంటల్ని రోడ్డు మీద పారబోసుకునేటటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. ఈ పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు ఏ పంటకి చివరికి వరికి కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీకు ఎట్లా బాగుంటుందండి 2016 సంవత్సరం? మీకు ఒక్కళ్ళకు బాగుంటే సరిపోయిందా? మీకు మీ క్యాబినెట్కి చాలా బాగుంది, మాకు 2016 చాలా బాగా జరిగింది, బాగా కమిషన్లు అందని, బాగా మూటలు అందని, బాగా ముడుపులు అందని, కాబట్టి మాకు బాగుంది అని చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితి ఏమిటి? ఇవాళ విభజన చట్టంలో హామీల దగ్గర నుంచి ఒక్కటి కూడా మీరు అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉండి ఏమి సాధించారని ఈ సంవత్సరం అంతా కూడా చాలా అద్భుతంగా జరిగిందని మీరు చెప్తున్నారు. మొత్తం కూడా ఇవాళ మీరు ఒక ముందస్తు సమాచారంతో మీ బ్లాక్ మనీనంతా వైట్ చేసుకున్నారు అనేటటువంటిది ఈరోజు చెప్తా ఉంటే దానికి నిదర్శనంగా మీరు లేఖలు రాయటం, మీ హెరిటేజ్ షేర్లని ఫ్యూచర్ గ్రూప్స్కి అమ్ముకోవడం, ఇవన్నీ కనపడుతూ ఉన్నప్పుడు ప్రజలు మాత్రం క్యూలో రోజుల తరబడి క్యూ లైన్లో నిలబడి నరకం చూస్తున్నప్పుడు మీరు ప్రజల తరపున ఒక్క మాట మాట్లాడలేకపోయారు. ప్రధానమంత్రికి ఒక లేఖ రాసి అసలు ఈ సమస్యలే సాధారణల మీద సామాన్యులపైన ఈ కష్టాలేంటి అనేటటువంటిది మీరు గొంతు విప్పలేకపోయారు సామాన్యుల తరపున. ఇవాళ 2016 సంవత్సరం అనేటటువంటిది మీకు చాలా గొప్పగా జరిగిందని చెప్పుకుంటున్నారు. వ్యవసాయంలో ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ చివరికి అసలు రుణాలనేవి కొత్తగా ఇవ్వడం లేదు. ఎవరికన్నా ఒక రైతుకి రుణం ఇస్తే ఈ డిమానిటైజేషన్ దెబ్బతోటి రుణం అనేటటువంటిది బ్యాంకు అకౌంట్లో 2 లక్షలు కనపడుతూ ఉంది. కానీ రైతుకి ఇచ్చేటటువంటిది వారానికి 4,000 ఇస్తూ ఉన్నారు. రుణం పెట్టుకున్నటువంటి పాపానికి బ్యాంక్ అనేటటువంటిది నిజానికి వారానికి 24,000 ఇవ్వాలనేటటువంటి కండిషన్ ఉన్నప్పటికీ కూడా 4,000 ఇస్తున్నారు, వడ్డీ మాత్రం 2 లక్షలది పిండుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నప్పుడు అసలు పంటలే గిట్టుబాటు ధర లేక పారబోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రైతు కళ్ళమ్మటి ఈ రోజున 13 జిల్లాల్లో కూడా కరువు అనేటటువంటిది ఒక కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు మీరు ఎట్లా సంతోషంగా ఉంటారండి? ఒక అన్నం పెట్టేటటువంటి రైతు సంతోషంగా ఉండనప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎట్లా గడుస్తుంది గొప్పగా ఈ సంవత్సరం? అదేవిధంగా ఇవాళ పరిశ్రమలకు సంబంధించినటువంటిది తాజాగా ఏపీకి సంబంధించినటువంటి 13 జిల్లాలలో కేపీఎంజీ చేసినటువంటి సర్వే దాదాపు 26,289 పరిశ్రమలు మూతపడ్డాయి. ఉన్నటువంటి 1,00,000 పరిశ్రమల్లో చిన్న తరహా పరిశ్రమల్లో దాదాపు 26,289 పరిశ్రమలు మూతపడుతున్నాయి. అంటే ఈ 2 ఏళ్లలో ఏం ఘనకార్యం సాధించారని మీ 2016 గొప్పగా జరిగిందండి? పరిశ్రమలు లేవు, కొత్త పరిశ్రమ రావడం లేదు. మీరు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు, విదేశాల నుంచి పెట్టుబడులు అన్నారు, నానా హంగామా చేశారు, ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఒక్క కొత్త పరిశ్రమ వచ్చినటువంటి
ఇది లేదు. ప్రత్యేక హోదా ఉంటే వచ్చి ఉండేవి, కనీసం ఈ ఉన్నటువంటి పరిశ్రమలైనా నిలబడగలిగి ఉండేవి. ప్రత్యేక హోదాని తీసుకురాలేదు. పోలవరం కమిషన్ల కోసం, పోలవరం ముడుపుల కోసం పోలవరంని తీసుకొస్తున్నామనేటటువంటి పేరుతోటి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారు. ఇవాళ పరిశ్రమలో పక్కన మూతపడతా ఉంటే మీరు చెప్పినటువంటి ఇంటింటికి ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే ఈ ఉద్యోగం ఇచ్చేదాకా 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామనేటటువంటిది ఇప్పటిదాకా అమలు జరగటం లేదు. చివరికి మీరు ఇక పుణ్యకాలం అంతా గడిచిపోయిన తర్వాత ఏదో 10వ పరకో ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అనేటటువంటిది ఒక ఆర్భాటం చేస్తున్నటువంటి పరిస్థితి. నిరుద్యోగులకి ఒక ఆనందం లేదు, పరిశ్రమలో పక్కన మూతపడతా ఉన్నాయి, రైతులు రోడ్డును పడతా ఉన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇక మహిళల పరిస్థితి చెప్పనే అవసరం లేదు. ఇవాళ డ్వాక్రాలకు సంబంధించినటువంటిది ₹1 కూడా రుణం అనేటటువంటిది మాఫీ కానటువంటి పరిస్థితి. మరి ఇట్లా ఉన్నప్పుడు పోనీ సేవారంగం చూసుకుందామా అని అంటే అక్కడ కూడా ఏమాత్రం అభివృద్ధి అనేటటువంటిది మీ హయాంలో జరగలేదు. ఎందులోనూ ఒక్క విషయంలో కూడా ఒక్క పథకం కాదు, ఒక మనిషి కాదు, ఒక రంగం కాదు, ఎక్కడా కూడా మీ మార్క్ అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరిగింది అనేటటువంటిది ఒక్కటంటే ఒక్కటి చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉండి 2016 మాకు చాలా బాగా జరిగింది అనేటటువంటిది చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటే ఇదే పుండు మీద కారం చల్లినట్టుగా కనపడుతోంది. రాష్ట్ర ప్రజలందరూ మా సమస్యల తరపున ఎవరైనా మాట్లాడతారేమోనని ఆశిస్తున్నటువంటి సమయంలో మాకు చాలా బాగా జరిగింది అనేటటువంటిది చెప్పడం వల్ల ఏదో వెలిగిపోతుంది ఏపీ అనేటటువంటిది మీరు మాట్లాడడం వల్ల దేశమంతా కూడా గ్రోత్ రేట్ అనేటటువంటిది ఒక 7% ఉంటే ఏపీ అనేటటువంటిది మొత్తం కూడా ఒక 12% దాటిపోయింది అనేటటువంటిది మీరు చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? మీ ఆర్భాటం, మీ గొప్పకి ప్రచారం జరుగుతుంది తప్ప ఒక వాస్తవమైనటువంటి పరిస్థితిని చక్కదిద్దేటటువంటి ప్రయత్నం ఒక్కటి కూడా జరగడం లేదు. కనుక ఈ రోజున అన్ని రంగాలు ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు మీరు సాధించినటువంటి 2016 సంవత్సరం ఏమన్నా ఘనకార్యం ఏమన్నా ఉంది అని అంటే ఉన్నటువంటి ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక నైతిక సూత్రాలకు కూడా పూర్తిగా నీళ్లు వదలటం ఇది విజయం అంటారా? 21 మంది ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి కనీసం వాళ్లతో రాజీనామాలు చేయించేటటువంటి ధైర్యం కూడా లేకుండా ఒక ఎన్నికకి పోదామనేటటువంటి ఆ గట్స్ కూడా లేనటువంటి ఒక దిక్కుమాలిన రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీని మార్చినటువంటిది 2016 సంవత్సరం. ఒక నైతిక పతనానికి 2016 సంవత్సరంలో మీరు పాల్పడ్డారు. కాబట్టి ఇది మీకు ఏ రకంగా ఆనందం కలిగిస్తుంది అనేటటువంటిది మాకు తెలియడం లేదు. ఈ రోజున ఒక ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటిది నేను ఇన్ని ఎకరాలు పంచాననేటటువంటిది ఈ 2016 సంవత్సరంలో ఎక్కడైనా మీరు చెప్పగలుగుతారా? ఒక పేదవాడికి, ఒక వెనుకబడినటువంటి వర్గాల వారికి నేను ఇన్ని ఇళ్ళు కట్టించానని మీరు ఏమైనా చెప్పగలుగుతారా? 2016 సంవత్సరంలో ఏం సాధించారండి మీరు? గత ప్రభుత్వాలు సీదాగా చేసినటువంటి కార్యక్రమాలను కూడా రొటీన్గా జరిగేటటువంటి ఒక పక్కా ఇళ్ళు, లేకపోతే ఒక సంబంధించినటువంటి ఒక దళితుడికి 1 ఎకరం పంచడం, 1 అరెకరం పంచడం, ఒక కుంటకు సంబంధించినటువంటిది ఒక పట్టా ఇవ్వటం, ఇవేవి జరగనప్పుడు 2016 సంవత్సరం ప్రజలకి ఏం బాగుందని మీరు చాలా బాగా జరిగింది అనేటటువంటిది చెప్తున్నారనేటటువంటిది మాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఇవాళ మొత్తం కూడా ఒక దోపిడీ ముఠాల చేతుల్లోకి ఏపీని తీసుకువెళ్లారు. అవినీతిలో నెంబర్ 1, నేరాలలో నెంబర్ 1. అదేవిధంగా ఇవాళ మద్యంకి సంబంధించిన లైసెన్సులు కూడా రేపటి నుంచి జనవరి 1 నుంచి మళ్ళీ మార్చి వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు, పెంచుతూ ఉన్నారు లైసెన్సులు అనేటటువంటి వాటిని. ఇవాళ మొదటి సంతకం మీరు బెల్ట్ షాపుల నియంత్రణ అనేది పెట్టారు. మద్యం అమ్మకాల్లో టాప్ ఈరోజు ఏపీ ఉన్నది, 13 జిల్లాలు ఉన్నది, దేశంలోనే నెంబర్ 1 ఇవాళ మద్యం అమ్మకాలలో ఏపీ అనేటటువంటిది. కనుక ఇంత దిక్కుమాలిన రాష్ట్రంగా మార్చి ఇవాళ మీ క్యాబినెట్ కూడా ఒక ల్యాండ్ సెటిల్మెంట్ క్యాబినెట్గా జరుగుతుంది. ఏ క్యాబినెట్ సమావేశం ఎప్పుడు జరిగినా భూ కేటాయింపులు తప్ప మరొక ఎజెండా లేదు. ప్రజలకు సంబంధించినటువంటి అది కూడా మీ బినామీలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఎట్లా భూములు కట్టబెట్టాలనేటటువంటి చర్చ తప్ప మీ క్యాబినెట్ సమావేశంలో ఒక్క పథకం, పేదవాడికి అందేటటువంటి ఒక పథకం గురించి ఒక ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఆలోచిస్తున్నటువంటి పాపన పోవడం లేదు. ఈ మొత్తం కూడా ఇంకా పేర్లు చెప్పాల్సి వస్తే క్యాబినెట్లో ఈ రోజున ఒక అవినీతి పరుల ముఠా అనేటటువంటిది క్యాబినెట్ అనేటటువంటిది పై చేయి సాధించినటువంటి పరిస్థితి. ఇట్లా జరుగుతున్నప్పుడు ఈ పాలన అనేటటువంటిది ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక మీరు 2016 సంవత్సరం బాగా జరిగింది అని అంటే మీకు జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి బాగా జరిగింది. కానీ ఏపీని ఎప్పుడూ కూడా మేము ఇట్లాంటి ఇంత దుర్భర పరిస్థితుల్ని చూడలేదు అని అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి. కనుక కనీసం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రకృతి విపత్యంగా తుఫాను, కరువు ఇవన్నీ వస్తే దాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటారు.
కానీ ఇక్కడ జరిగింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగినటువంటి వైఫల్యం ఇది. ఈ విలయం అంతా కూడా ప్రకృతి ఇచ్చినటువంటిదో లేకపోతే మరొకరు చేసినటువంటి విలయం కాదు. ఏపీకి జరిగినటువంటి నష్టం ఏదైనా ఉంది అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల జరిగినటువంటి నష్టం. ఆయన్ని కాపాడుకోవడానికి, ఆయన కేసుల నుంచి ఆయన కాపాడుకోవడానికి కేంద్రంతో మిలాఖత్ అవ్వడం వల్ల, కేంద్రాన్ని అడక్కపోవడం వల్ల, రాష్ట్రం తరపున గొంతెత్తకపోవడం వల్ల ఈ 2016 సంవత్సరం అనేటటువంటిది ఏపీకి ఒక పెద్ద విపత్తుగా పరిణమించింది. ఆ విపత్తుని తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. కనుక ఇప్పటికైనా సరే 2016 సంవత్సరం నాకు గడిచినట్టుగానే అందరికీ గడిచిందని భావించకుండా కనీసం ప్రజల తరపున మాట్లాడితే ఒక 2017 సంవత్సరానికి ఒక భవిష్యత్తు మీద ఆశ ఉంటుంది. ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి వాడు రాష్ట్రం తరపున, ప్రజల తరపున అడుగుతాడు, ఈ రోజున ఢిల్లీలో నిలదీస్తాడు అనేటటువంటి ఒక ఆశైనా కనీసం కల్పించండి. అంతే తప్ప అంతా బాగానే జరిగిపోయింది, ఇక ముందు కూడా జరిగింది, ఇంతకు ముందులాగానే ఈ సంవత్సరం కూడా నేను ఉంటాను అనేటటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించవద్దు. ఇప్పటికే ఏపీ ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు. దయచేసి 2017 సంవత్సరం కొత్త ఆశలు ప్రజల్లో నింపాలి అని అంటే ఈ 2016 మీ వైఫల్యాలని కనీసం మాత్రంగానైనా ఒప్పుకోండి. అంతే తప్ప డంకా బజాయించినట్టు మేమేదో చాలా గొప్ప చేశామని ఇప్పటికీ చెప్పుకుంటూ పోతే ప్రజల్ని మరింత నిరాశలో ముంచిన వాళ్ళు అవుతారని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంగా కొత్త సంవత్సరం ఖచ్చితంగా ఏపీకి సంబంధించినటువంటి ప్రజలు ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలని, అధిగమించే విధంగా పాలకుల మీద ఒత్తిడి తీసుకువస్తారని మేము ఆశిస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి ఒక పోరాట ఛాంపియన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తప్పులు అనేటటువంటి జరుగుతూ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, కేబినెట్ దగ్గర నుంచి, కేంద్రం దగ్గర నుంచి రాష్ట్రానికి అన్యాయం అన్ని రకాలుగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నిలబడి ప్రజల తరపున మాట్లాడేటటువంటి ఒక ప్రతిపక్షం, ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా నిరంతరం ప్రజల కోసం గొంతెత్తి మాట్లాడుతూనే ఉంటుంది. ఆ భరోసాతోటి, ఆ ఆశతోటి, ఆ ఆకాంక్షతోటి ఏపీకి సంబంధించినటువంటి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ముందు చూస్తామని ఈ కొత్త సంవత్సరం ఖచ్చితంగా దీనికి నాంది పలుకుతుందని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొంచెం ముందుగా చంద్రబాబు నాయుడు గారి నిరాశ నుంచి తేరుకుని కొంచెం ముందుగా ఒక కొత్త సంతోషంతో ప్రారంభించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.